దేవునికి స్తోత్రం. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే ఆయన నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఏమంటున్నాడు? నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా బయటికి తీసుకుని వెళ్ళాం చేసి, లేకపోతే అంకి అమ్మ ఇచ్చేస్తే నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు, ఇచ్చేసి. సో నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. హల్లెలూయా. సో జాగ్రత్తగా విందాం. వ్యవసాయం చేసినప్పుడు ఆ యొక్క మరి రైతు ఏం ఆలోచిస్తాడనంటే ఫలము గురించి ఆలోచిస్తాడు. ఏమాలోచిస్తాడు? ఫలము. వేసే ప్రతి విత్తనం కూడా ఫలించాలి అని దేవుడు అనని రైతు ఆశపడతాడు. మరి దేవుడు ఆశపడడా? దేవుడు మనల్ని పెంచుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన పెంచుతున్నాడు. ఆయన ఏ రీతిగా పెంచుతున్నాడంటే ఆయన వాక్యమునిచ్చి ఆయన తన ఆత్మ ద్వారా తన సేవకుల ద్వారా ప్రతి ఒక్కరిని ఆయన పెంచుతున్నాడు. ఏ రీతిగా పెంచుతున్నాడంటే ఆయన తనకు దగ్గర అవటానికి, తనకు ఇష్టకరంగా జీవించడానికి దేవుడు పెంచుతున్నాడు. అయితే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆయన ఫలించాలి అని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో మరి ఫలించేవారు ఉంటారు, ఫలించని వారు ఉంటారు. జాగ్రత్తగా విందాం. ఫలించేవారు ఉంటారు, ఫలించని వారు ఉంటారు. సో ఫలించే రీతిగా చూసినప్పుడు ఫలించేవారు నానా రీతిగా ఫలిస్తారు. దేంట్లో ఫలిస్తారు? కొందరు వ్యాపారంలో ఫలిస్తారు, కొందరు చదువులో ఫలిస్తారు, కొందరు మరి దుర్మార్గంలో ఫలిస్తారు, చెడు విషయంలో ఫలిస్తారు, రకరకాలుగా ఉంటారు. అయితే ఫలించని వారు కూడా ఉంటారు, జ్ఞానం లేని వారు ఉంటారు, జ్ఞానహీనులుగా ఉంటారు. బట్ దేవుడు ఆయన మనందరినీ కూడా ఆయన ఫలించాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఫలించాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో 2వ అధ్యాయం యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. దేవునిలో ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. దేవునిలో ఫలించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పాను, ఫలించటం నానా రకాలుగా ఉంటుంది. లోకంలో చూసినప్పుడు చదువుల్లో, వ్యాపారాల్లో, అట్లాగే ఉద్యోగాల్లో రకరకాలుగా ఫలిస్తూ ఉంటారు, చెడులో కూడా ఫలిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు 2వ వచనంలో ఏమన్నా అంటే యోహాను సువార్త 15:2 నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఫలించని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసి పారవేస్తాడు. అంటే హీ విల్ కట్ ఆఫ్. అంటే తాను ఒక ద్రాక్ష చెట్టుగా, ఆ ద్రాక్ష వల్లిగా, ఆ ద్రాక్ష వల్లిని ఎవరు వ్యవసాయం చేస్తారంటే యెహోవా దేవుడు వ్యవసాయం చేస్తున్నారు. మనందరం కూడా ఆయన తీగలమై ఉన్నాము. తీగలు ఫలించాలి అని కోరుకుంటున్నాడు. అయితే ఏ రీతిగా ఫలిస్తారో కూడా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నారు. ఫలించని వారిని దేవుడు కట్ ఆఫ్ చేస్తాడు, తీసి పారవేయను అంటారు. సో మనం ఏ రీతిగా ఫలించగలుగుతామనంటే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మనము దేవునిలో నిలిచి ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో రిమైన్ ఇన్ మీ అన్నారు దేవుడు. అంటే ఆయనలో నిలిచి ఉండాలి. అవును, మనం లోకరీతిగా మనం చూసినప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనము కొన్ని రోజులకి మొక్క అవుతుంది. ఆ మొక్క అలా పెరిగి కొంతకాలానికి ఏమవుతుందంటే ఫలించే స్థితికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలించే స్థితికి వస్తుంది. ఫస్ట్ పువ్వు వస్తుంది, పువ్వు నుంచి పిందె నుంచి కాయ వస్తుంది, ఫలిస్తుంది. వెరీ గుడ్. అప్పుడు రైతుకి సంతోషం వేస్తుందా లేదా? ఈవెన్ మనం కూడా మొక్కలు వేస్తూ ఉంటాం, మనకి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ వేసి పెంచుతూ ఉంటాం. సో ఎప్పుడైతే అది పెరిగి తర్వాత పెద్ద ఫలించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం పెంచుతున్న వారికి చాలా సంతోషం వస్తుంది. హల్లెలూయా. అట్లాగే దేవుడు కూడా, జాగ్రత్తగా విందాం, దేవుడు కూడా మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మనల్ని పెంచుతున్నారు కాబట్టి మనం ఫలించడం స్టార్ట్ అవుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు ఫలించడం మనం ఎలాగా ఫలిస్తామంటే దేవునిలో నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. అంటే దేవునిలో నిలిచి ఉండటం అంటే ఏంటి?
నా యందు అంటే ఇప్పుడు యేసు ప్రభులో ఎలా నిలిచి ఉంటాము, ఆయన వాక్యమై ఉన్నాడు, నేనే మార్గము సత్యమై ఉన్నాడు అని చెప్పినటువంటి యేసయ్య ఆయన అంటే ఇప్పుడు ఎవరు మరి? ఆయన వాక్యం. ఎవరైనా వాక్యంలో మనము నిలిచి ఉండాలి. అంటే విన్నటువంటి వాక్యమును మనము ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని మనము లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా సంతోషంగా ఉంది వాక్యం నేను చెప్తున్నప్పుడు. సో ఆయనలో మనం నిలిచి ఉండాలి. వాక్యం వింటుంది ఎందుకనంటే మనము వాక్యమునకు లోబడాలి. సో వీ షుడ్ ఒబే టు గాడ్స్ వర్డ్. అది దాని అర్థం. నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు దేవుడు. ఆ ద్రాక్షావళిని తీసుకుని, ఆ తీగ చెట్టులో ఉండాలి. సపరేట్ అయితే ఫలిస్తుందా? నో, ఫలించదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే దేవుని మాటకు మనం లోబడాలి. అప్పుడు మనం ఫలిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అంత మాత్రమే కాదు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. సో ఇట్స్ 2 ways అన్నమాట, 2 వైపులు. మనము దేవునిలో నిలిచి ఉన్నామనంటే, దేవుని వాక్యమునకు మనం లోబడుతున్నామనంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన యందు శ్రద్ధ వహిస్తాడు. దేవుడు మన యందు శ్రద్ధ వహిస్తాడు. ఎవరికి? అందరికి కాదు. ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన మాట చెప్పినట్టుగా చేస్తారో వాళ్ళ యందు దేవుడు ఉంటాడు. అందరి పట్ల దేవుడు ఖచ్చితంగా ఉండరు. ఎందుకుంటారు? ఈరోజు అనేక మంది మందిరాలకు వస్తున్నారు, బాగానే ఉంది, వెరీ గుడ్. దేవుని మాటలు ఎంతమంది శ్రద్ధ కాలికిస్తున్నారు? కొంతమంది నిద్రపోయేవాళ్ళు, కొంతమంది ఇవాళ డెకరేషన్ ఏంటి, ఇంకా అదేంటి, ఈ పక్క ఇంత డెకరేషన్ ఏంటంటే ఆయన ఏంటి, ఇది ఆలోచించేవాళ్ళు. వాక్యమును శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మాటలను మనం విన్నప్పుడు ఆ మాట మన హృదయంలో మన మనస్సులో ఉంటుంది. విని గ్రహించాలి, గ్రహించిన దాన్ని క్రియల్లో మనం చేయాలి. ఇట్స్ ఆల్ ద ప్రాసెస్. ధర్మశాస్త్రము వినువారు నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం నడుచువారు ధన్యులు. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. వినంగానే నీతిమంతులు అయిపోరు, విని ఆ ప్రకారం చేయువారు, ఆ ప్రకారం నడుచువారు ధన్యులు. హల్లెలూయా. సో ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించడం ఒక ఎత్తు అయితే, బహుగా ఫలించాలని దేవుడు ఎంతగానో వాంఛిస్తున్నాడు. బహుగా ఫలించాలి. సో ఫ్రూట్ మస్ట్ బి మచ్ ఈల్డింగ్ అంటారు. దేవునికి స్తోత్రం. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. అంటే ఆయన వాక్యమును వింటున్నాం, బాగానే ఉంది. ఆయన వాక్యమునకు లోబడకపోతే ఏం ప్రయోజనం ఉండదు. చాలామంది సత్యాన్ని గ్రహించట్ల. అందుకని సో విన్నటువంటి దేవుని మాటను లోబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు ఇంకా నీతిగా ఉండాలి, నువ్వు ఇంకా సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నప్పుడు ఆ ప్రకారంగా మనం చేయాలి. సో బహుగా ఫలించాలి అని దేవుడు. ఎప్పుడైతే మనం ఫలిస్తూ ఉంటాం, ఇప్పుడు హూ ఎవర్ ఈల్డ్స్ మోర్, అప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి. ఎస్, ఖచ్చితంగా కావాలి. దేవుడు పేదరికంలో లేకపోతే లేమిలో ఉండాలని దేవుడు కోరుకోరు. ఆదామవ్వను ఆయన చేసినప్పుడు ఆయన మీరు వెళ్ళి ఫలించి భూమిని విస్తరించుడి అని దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆయన విస్తరణ కోరుకునేటువంటి దేవుడు, ఆయన ఫలమును కోరుకునేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు
దేవుని వాక్యమును మనం విని లోబడుతున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? ఇవి చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఏంటంటే 18 చదువుతాను నేను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదిత వలన పుచ్చుకొని ఉన్నాను. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమంటున్నారు ఇక్కడ? ప్రతి అవసరమును తీర్చు. మనకు అవసరాలు ఉంటాయా లేవా? ఏమేమి అవసరాలు ఉంటాయి? ఆర్థికపరమైన అవసరాలు ఉంటాయి, వస్త్రపరమైన అవసరాలు ఉంటాయి, పిల్లలకి ఫీజులు కట్టాల్సినటువంటి అవసరాలు ఉంటాయి, ఆహార సంబంధమైన అవసరాలు ఉంటాయి, ఇంకా వాహనాలకు సంబంధించిన అవసరాలు ఉంటాయి కదండి. ఇంట్లో మన వస్తువులు కావాలి, ఫర్నిచర్ కావాలి, ఇలా రకరకాల అవసరతలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మరి అవసరతలు దేవుడు తీరుస్తానంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తారు అంటున్నాడు. ప్రతి అవసరం తీరుస్తారు. అవసరాలు మళ్ళీ తీర్చబడాలా లేదా? తీర్చబడాలి. సో అవసరాలు అనేవి బేసిక్ థింగ్స్, ఇవన్నీ మినిమం థింగ్స్ కదా, అవి మనకి తీర్చబడాలి. అయితే కొంతమందికి అవసరతలు తీర్చుకునేటువంటి స్థితి కూడా లేదు. సమృద్ధిగా ఆహారం తినేటువంటి స్థితి లేదు, మంచి ఇంట్లో ఉండేటువంటి స్థితి లేదు, మంచి వస్తువులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. అయితే మరి అటువంటి పేదరికంలో ఉండటం దేవుని చిత్తమా? కాదు, ఖచ్చితంగా కాదు. మంచి సౌకర్యాలు కలిగి జీవించటం దేవుని యొక్క చిత్తం. దేవుడు మనం చూసినప్పుడు ఆదాము అవ్వని ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడు వాళ్ళని ఉంచారు. హల్లెలూయా. సో ఆ తోటలో ఏమైనా కొదువు ఉందా? వాళ్ళకి ఏమైనా కొదువు ఉందా? ఆహారం కొదువు లేదు. మరి అలాగే మరి ఆ చెట్లు ఇచ్చేటువంటి ఆ చల్లదనాన్ని కొదువ లేదు, ఏ కొదువ కూడా లేదు. అన్ని సమృద్ధిగా దేవుడు వాళ్ళకి ఇచ్చారు. అంతకంటే మించి మనశ్శాంతినిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు? దేవునికి లోబడి ఉన్నంత కాలం. జాగ్రత్తగా వినాలి. దేవునికి లోబడి ఉన్నంత కాలం కదా. ఇప్పుడు అవి బహు సమృద్ధి కలిగినటువంటి స్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవసరాలు అనేవి తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దేవునికి లోబడి ఉండేటువంటి దేవుడు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచియున్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇక్కడేమంటున్నారు? ఇష్టం గురించి మాట్లాడుతున్నారు. అక్కడేమో ఏం గురించి చెప్పారు? అవసరతల గురించి చెప్పారు. అవసరతలు ఎక్కువ, లేకపోతే నీకు ఇష్టం వచ్చింది దేవుడు తీరుస్తా అనేది ఎక్కువ? ఏది ఎక్కువ? ఇష్టమైనవి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అంటే ఇక్కడేమో ఇష్టాలను తీరుస్తాను, అక్కడేమో కేవలం అవసరతలే. ఏది ఎక్కువ? ఇష్టం. అంటే మనకి ఆలోచనలో వచ్చింది కూడా దేవుడు నెరవేరుస్తారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. సో అది ఎప్పుడు మరి కొంతమందికి అసలు అవసరతలు కూడా తీరలేని స్థితిలో ఉన్నారు, కొంతమంది అవసరతలు తీర్చగలుగుతున్నారు, బాగానే ఉంది. మరి ఇష్టాలు అవి ఉన్నతమైన. ఇక దేవుడు ఏమంటున్నాడు? మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఏది ఇష్టం అంటే హెలికాప్టర్ నాకు ఇష్టం, మరి హెలికాప్టర్ ఇష్టం. ఇప్పుడు మరి హెలికాప్టర్ అడగాలి నేను?
లేకపోతే నాకు ఒక ప్రైవేట్ జెట్ కావాలని అడగాల? మరి ఏం అడగాలి నేను? దేవునిలో మనం ఎదిగే కొలది, బాగా జాగ్రత్తగా వినండి, దేవుని మనం తెలుసుకునే కొలది, దేవునితో మనం సహవాసం చేసే కొలది మనం ఎక్కువగా ఏమడుగుతామో తెలుసా? ఈ ప్రైవేట్ జెట్లు, విమానాలు, ఈ బిల్డింగ్లు ఇవి అడగం. మనం ఏమడుగుతామంటే దేవుని పోలికగా ఉన్నటువంటి నేను దేవుని స్వభావం కలిగి ఆయన పరిశుద్ధత, ఆయన నీతిలో సంపూర్ణ అవ్వాలనేటువంటి ఇష్టం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి నన్ను చేసుకున్న నా తండ్రికి అది ఇష్టం, ఆ రీతిగా ఉంటాం. కాబట్టి నేను ఆయనకి ఇష్టమైనట్టుగా నేనుంటాను, ఆయన క్యారెక్టర్ని కలిగి నేను ఉంటాను అనేటువంటి ఆ ఇష్టాలు కలుగుతాయి మనకి అప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో దేవుని ఇష్టం మనకప్పుడు అర్థమవుతుంది. మానవుల ఇష్టాలు వేరు, దేవుని ఇష్టం వేరు. బాగా గ్రహించాలి. మానవుని యొక్క ఇష్టాలు వేరు, దేవుని పరిశుద్ధ దేవునిని తెలుసుకొనని అంతకుముందు ఏ రీతిగా జీవించామో దేవుని తెలుసుకోకముందు మనకు తెలుసు. ఆ లోకానుసారమైన మనసు, పాపపు మనసు, అపవిత్రమైన మనసు, అపవిత్రమైన క్రియలు. అయితే ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో, పరిశుద్ధత మనం తెలుసుకున్నామో, ఇప్పుడు పరిశుద్ధ మార్గములో మనకిష్టమవుతుంది. హల్లెలూయా. ఆ శక్తి గల దేవుని క్యారెక్టర్ కలిగి ఆయన స్వభావంలో నేను జీవించాలి, అప్పుడు నా తండ్రికి సంతోషం అనేటువంటి ఆ ఇష్టం మనకి కలుగుతుంది. ఆ ఇష్టాలను తీర్చమని దేవుని మనం అడుగుతాం ప్రార్థనప్పుడు. మనం ప్రార్థించే విధానం కూడా మారిపోతుంది. హల్లెలూయా. ప్రార్థించే విధానం మారిపోయింది. అంటే మనం ప్రార్థన అంటే వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్ గాడ్. ఒక మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి మనం అడగటం. హల్లెలూయా. సో ఏమడుగుతాం అప్పుడు మనం? ప్రభా, నీవెంత పరిశుద్ధుడవో నీ వలే నన్నంత పరిశుద్ధునిగా చేయి. ఎందుకంటే నీ యొక్క సహవాసము నాకెంతో ఇష్టం, నీతో ఉండాలని నేను ఎంతో వాంఛిస్తున్నాను. నీ వలే యేసయ్యా నన్ను పరిశుద్ధినిగా మార్చు, నీతిమంతునిగా మార్చు. నీ యొక్క వాక్యము ఇంకా నాకు అధికముగా గ్రహించే రీతిగా కృపనివ్వండి అని మనం నూతనమైన కృపల కోసం మనం అడుగుతాం. ఎందుకంటే మనకి అవి ఇష్టముగా ఉంటాయి. హల్లెలూయా. సో ఈ రీతిగా మనం ఆ నూతనమైన దైవికమైనటువంటి ఇష్టాలకు మన అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తీరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రీతిగా మనం ఫలిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు. సో వెన్ వీ స్టార్ట్ లివింగ్ ఇన్ డివైన్ క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావంలో మనం జీవించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనము దేవుని శిష్యులముగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి స్తోత్రం. సో మనం ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ బిలీవర్స్ ఉండటమే మాత్రమే కాదు, కానీ వీ మస్ట్ కన్వర్ట్ అవర్ సెల్వ్స్ ఇంటు ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది చాలా ప్రాముఖ్యం. నీవు మరి దేవుని యొక్క శిష్యుడిగా మారుతున్నావా, శిష్యురాలిగా మారుతున్నావా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. సో యూ మస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ into the likeness of the disciple of Jesus Christ. సో ఈ రీతిగా మనం ఫలిస్తున్నప్పుడు చూచుచున్నటువంటి దేవుడు ఆయన ఎంతగానో మనల్ని బట్టి మన సంతోషపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని శిష్యులకి ఎవరి స్వభావం ఉండాలి? యేసుప్రభు యొక్క శిష్యులకి యేసుప్రభు స్వభావం ఉండాలి. ఉంటుందా మరి? సో నీవు విశ్వసించావు ప్రభుని,
ఏమని విశ్వసించావనంటే, ప్రభువా నీవు నాకు రక్షకుడవి, నువ్వు నాకు దేవుడవు, నువ్వు నాకు ప్రభువి. విశ్వసించావు, బాగానే ఉంది. మరి విశ్వసించినటువంటి నీవు ఆయన స్వభావంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఏ రీతిగా విత్తనం వేయబడింది, విత్తనంగానే ఉంటే ఏమైనా ప్రయోజనమా రైతుకి? వేసిన విత్తనము పొలములో కానీ మట్టిలో కానీ వేసిన విత్తనముగా ఉంటే ఏమి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? నో. ఆ రైతు ఏం చేస్తాడంటే ఆ విత్తనం చూసి సమయం చూసి ఇది పిచ్చి విత్తనం, ఫాల్స్ అని చెప్పేసి అది తీసి పడేసేసి మళ్ళీ మంచి విత్తనాలు వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కనుక నీవు కూడా క్రీస్తులో విత్తబడి ఉండాలి. విత్తబడిన ఎప్పుడు ఫలిస్తుందంటే నీవు నిలిచి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో కనుక వేసినటువంటి విత్తనం ఫలించాలి. ఫలించినప్పుడే చూచువారికి సంతోషము, ఆనందం. అలాగే నీవు కూడా నీ ఆత్మీయ జీవితము నువ్వు చేస్తున్నప్పుడు ఓ శాందరబ, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఫలించాలి. బహుగా ఫలించుట వలన ఏమవుతారని చెప్పారు? మీరు నాకు శిష్యులై ఉంచారు. సో మనము దేవునికి శిష్యునిగా మారాలి. శిష్యుడు అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. దేవుడు ఆయన శిష్యులను పంపించాడా? లేదు. ఆయన శిష్యులు అంటే కేవలం 12 మందే కాదు. పేతురు, యోహాను, ఫిలిప్పు, వీలే కాదు శిష్యులు. నీవు నేను కూడా శిష్యులముగా మనము మార్చబడాలి. ఎప్పుడైతే మనం మార్చబడతామో, ఎవరు మార్చబడతారు అంటే నాట్ ఎవ్రీవన్, అందరూ కాదు. ఆయన వాక్యంలో నిలిచి ఆయన మాటలను చేయువారు, క్రియల్లో చూపించేటువంటి వాళ్ళు మాత్రమే ఫలించగలుగుతారు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద ప్రాసెస్. దేవునిలో నిలిచి ఉండటం అంటే ఆయన మాటలకు లోబడేటువంటి వారు, శిరస్సు వంచి చేసేటువంటి వారు. గర్విష్ఠులు, మనలో గర్వం అనేడల గర్వం తీసివేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు రిమూవ్ ఇట్. అంతేగాని వాక్యం వినేసేసి బాగుంది అని హ్యాపీ చెప్పి, ఇవాళ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పారని చెప్పి ఒక తీర్పు ఇవ్వటం కాదు. మనం బాగున్నా వాక్యం బాగలేదన్నా వాక్యం ఎప్పుడూ బాగానే ఉంటుంది. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకొక మాటలు మనం చూసినప్పుడు రిమైన్ ఇన్ మై లవ్. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ ఫలింపు గురించి అయిపోయిన తర్వాత శిష్యులనుగా మార్చాలి అని చెప్పిన తర్వాత ఇక్కడ చాలా వండర్ఫుల్ వర్డ్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ యేసు ప్రభు ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఆయన ఒక రోల్ మోడల్గా, ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఆయన తండ్రిని ప్రేమించాడు ప్రభు. ప్రేమించినట్లుగా మీరు కూడా నన్ను ప్రేమించండి అని ప్రభు అక్కడ చెప్తున్నాడు. నా ప్రేమ యందు నిలిచియుండు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగూ ప్రేమిస్తాను. కాబట్టి మీరు నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎలాగా మనం నిలిచి ఉంటాం దేవుని ప్రేమలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రేమను మనం పొందుకుంటాం. మనిషి ప్రేమలో నిలిచి ఉండాలని అంటే మనిషికి ఇష్టం కలగాలి, ఒక మంచి క్వాలిటీస్ ఉండాలి. అప్పుడే ప్రేమ కలుగుతుంది. తాగుబోతాడు, తిరిగిపోతాడు, బూతులు ఆడేవాళ్ళు, గొడవలు ఆడేవాళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందా? నో. అట్లాగే
మరి దేవుని కూడా మనం ఇష్టలుగా ఉండాలని అంటే ఏముండాలి? మనము ఆయనకి ఇష్టలముగా ఉండాలనంటే, దేవుని ప్రేమ యందు నిలిచుండాలంటే వీ మస్ట్ హ్యావ్ గాడ్స్ క్యారెక్టర్. సో దేవునిలో నడిచే కొద్దీ మనకి ఏమీ రావాలనంటే, వాక్యము తెలుసు, ఫిజికల్గా బాగానే ఉంది, కంఠస్థ పెడతారు బాగానే ఉంది. ఇట్ ఈస్ నాట్ బై హార్టింగ్ కాదు. వీడి కూడా ఎక్కువైపోయి దేవుడికి స్తోత్రం. బావా దేవుని మాట వాక్యం చాలామంది కంఠస్థ చెప్తా కానీ మరి క్రియల్లో మనం చూపించినప్పుడు దేవుని యొక్క శిష్యులముగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. సో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులు అంటే. సో తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు, వాక్యాన్ని నెరవేర్చేటప్పుడు దేవుడు మన ప్రతి ఇష్టమును ఆయన నెరవేర్స్తాడు. దిస్ ఈజ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. హయ్యెస్ట్ కాదు, హయ్యర్ అంటే కొద్దిగా ఉన్నతమైనవి. అవసరతలను తీర్చుకోవాలి, బాగానే ఉంది. అవసరతల తర్వాత ఇష్టము కూడా దేవుడు తీర్చేటువంటి స్థాయికి మనం రావాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆ స్థాయి ఎప్పుడు వస్తుందనంటే, నీవు దేవుని శిష్యురాలిగా నీవు మారుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో తర్వాత దేవుని ప్రేమలో మనం ఎప్పుడు నిలిచి ఉంటామనంటే, నా ప్రేమ యందు నిలిచియుండు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎట్లా నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. దేవుడు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఎలా నిలిచి ఉంటాం దేవుని ప్రేమలోనంటే, యేసుప్రభు ఏం చెప్తున్నారనంటే, తండ్రి యొక్క ఆజ్ఞలను యేసుప్రభు గైకొని ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాడు. అట్లాగే మీరు కూడా నేనిచ్చు ఆజ్ఞను గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి అని. సో దేవుడు అందరినీ ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. అయితే కొందరిని వదిలిపెడతాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలను తెలుసుకొని ఆయన ఆజ్ఞలను వింటున్నారు. బాగానే ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆజ్ఞలను వింటున్నారు, అయితే ఆయన ఆజ్ఞలకు లోబడట్లా, ఆయన ఆజ్ఞలను క్రియల్లో చేయట్లా. అప్పుడు వాళ్ళు దేవుని ప్రేమలో నిలిచిన వారు కారు. దేవుని ప్రేమలో నిలిచిన వారు కారు. అయితే నేను దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను నేను నెరవేరుస్తున్నప్పుడు, అప్పుడు దేవుని ప్రేమలో నేను నిలిచి ఉంటాను. ఏంటి ఆ ఆజ్ఞలంటే, దేవుడు ఇక్కడ చెప్తున్నారు కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. సో లవ్ వన్ అనదర్. సో దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆయన తాను చేసుకున్న నరులందరూ కూడా ఒకరిని ఒకరు పరిశుద్ధమైన ప్రేమతో వాళ్ళు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి, దయ చూపించుకోవాలి అనేటువంటి ఆ స్వభావం కలిగి మనుషులందరి పట్ల. అయితే అందరు ఈ రోజులు అలా ఉంటున్నారా? ఉండట్లేదు. చూడండి, ఒక కుటుంబం, నేను చెప్పేసేసి క్లోజ్ చేస్తాను. ఒక కుటుంబం ఉందనుకోండి, తల్లి తండ్రి బిడ్డల దగ్గర నుంచి ఏం ఆశిస్తారు? వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, లేకపోతే అక్క తమ్ముడు కానీ అన్న చెల్లి కానీ ఎవరైనా కానీ, వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటా, ఎప్పుడు గొడవ పడతా ఒకరినొకరు దూషించుకుంటా, తిట్టుకుంటా ఉంటే ఇష్టమా తల్లిదండ్రులకి? వాళ్ళిద్దరూ చక్కగా ప్రేమగా మాట్లాడుకోవటం, ఒకరికొకరు ఎడ్యుకేషన్లో చదువులో ఒకరికి ఏమైనా తక్కువగా ఉంటే హెల్ప్ చేసుకోవటం, చక్కగా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటే చూసి తల్లిదండ్రులకి ఎంతో సంతోషం, ఆనందం. హల్లెలూయా. అంతేగాని ఒకరినొకరు ఎప్పుడు కరుచుకుంటా తిట్టుకుంటా ఉంటే ఏ ప్రయోజనం ఉండదు.
అట్లాగే పరలోకంలో ఉన్న తండ్రి కూడా ఆయన ప్రతి మానవుల్ని ఆయన చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయన పరిశుద్ధమైన ప్రేమ కలిగి జీవించడం చూసినప్పుడు దేవునికి ఎంతో సంతోషం, హల్లెలూయా, ఎంతో ఆనందం. అయితే మనం మొదటి ఫస్ట్ బ్రదర్స్ కయ్యూని ఏబెల్ చూసినప్పుడు పెద్దవాడు కయ్యూనికి తమ్ముడు అంటే అసూయ పుట్టింది, ద్వేషం, పగ, కక్ష పెంచుకొని తమ్ముడిని చంపేశాడు. అప్పుడు పరలోకం నుంచి చూసే దేవుడికి సంతోషం కదా? నో, అంత మాత్రం ఏముండదు. కాబట్టి దేవునికి అయిష్టంగా మారాడు. సో ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ అంటున్నాడు. సో మనం మనకి వ్యక్తిగతంగా ఒక ఆశ కలగాలి. నేను నా క్రియేటర్ని సంతోషపరచాలి, నేను నా దేవుడను మహిమపరచాలి, ఆయన్ని సంతోషపరచాలి. అది ఎప్పుడు సాధ్యమైందంటే ప్రేమించినప్పుడు, ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు, ఇతరులను క్షమిస్తున్నప్పుడు, ఇతరుల పట్ల దయ చూపిస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్ చూస్తున్నటువంటి దేవుడు ఆయన బహుగా ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా. సో అప్పుడు దేవుడు వచ్చి అటువంటి వాళ్ళు నివాసము చేస్తారు. ఎవరైతే దట్ ఈస్ ద బ్లెస్సింగ్ అన్నమాట. పరలోకం ఇక్కడి నుంచి అక్కడికి మనం మహిమలో ప్రవేశించడం అది లాస్ట్, భూమి మీద యాత్ర ముగించిన తర్వాత. అయితే తండ్రి యొక్క దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడే వాళ్ళు మన లోనికి వచ్చి నివాసం చేస్తారు. సో దట్ ఈస్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అన్నమాట. చాలా మధురమైనటువంటి అనుభవం. వాళ్ళే దిగొస్తారు అంటున్నారు, వచ్చి మనలో ఉంటాను అంటున్నారు. ఇది ఎప్పుడు సాధ్యం? ఎలా సాధ్యం అంటున్నారు? దేవుడు ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దుము. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దుము అంటే పరలోకం దిగొస్తుంది. పరలోకం అంటే ఎవరు? తండ్రి, కుమారుడు, అలాగే భూమి మీద ఉన్న పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనలో నివాసము చేస్తారు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. తండ్రి కుమారుడు వచ్చి మనలో నివాసం చేస్తున్నారనంటే ఈ దేహంలో. సో దట్ ఈస్ అప్పుడు ఇంకా చాలా భయంకరంగా ఆ వ్యక్తి మారిపోతాడు. అంటే దైవికంగా ఆ వ్యక్తిని చూసినప్పుడే దైవికంగా అయినటువంటి స్థితి కనపడుతుంది. హల్లెలూయా. సో ఈ రీతిగా మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఫలించడానికి దేవుడు మనకందరికీ తన కృపను ఇచ్చునుగాక.